చిత్రగుప్తుని నోము కథ ప్రారంభ. ఒక రాజు భార్య, మంత్రి భార్య అన్ని నోములు సమానముగా చేయుచుండిరి. కాని రాజు భార్య చిత్రగుప్తుని నోము నోచుట మర్చిపోయెను. ఆ నోము మంత్రి భార్య నోచెను. కొంతకాలమునకు వారిద్దరును చనిపోయిరి. అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గమును, రాజు భార్యకు నరకమును ఇచ్చెను. అది విని రాజు భార్య, స్వామి, మంత్రి భార్య వలె నేనును వ్రతములు చేసి తిని నాకు నరకము వచ్చుటకు కారణము ఏమిటని అడిగెను. అప్పుడతడామెకు చిత్రగుప్తుని నోము నోచలేదు గనుక అట్లు జరిగెనని చెప్పెను. ఆమె అతనిని బ్రతిమాలి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకొని పిదప స్వర్గమునకు వెళ్ళెను. ఉద్యాపనము. ఈ కథ చెప్పుకొని ఏడాది పొడుగునా అక్షింతలు వేసుకొని ఉద్యాపనము చేసుకొనవలెను. కట్టులేని గంపలో ఎడ్లు తొక్కని వడ్లు 5 కుంచములు పోసి వాటిలో ఒక గుమ్మడి పండు, అడ్డెడు తవ్వెడు బియ్యముతో 5 కూరలు, పట్టుపంచె పెట్టి దక్షిణ తాంబూలములతో, వెండి ఆకుతో, బంగారు గంటముతో అన్నగారికి గాని గ్రామకరణమునకు గాని ఇవ్వవలెను. చిత్రగుప్తుని నోము కథ సమాప్తః.